2 నార్మడికాయలకు ఉన్నటువంటి గిట్లకు అంటే గినాలకు ఉన్నటువంటి గడ్డి ఇంకా ఏమైనా గుబ్బాకు వయ్యారి బొమ్మ ఏదైనా ఉంటే కూడా అది మొత్తము పీకేసి అలాగే గినాలు మొత్తము చెక్కేసిన తర్వాత ఆ గడ్డి మొత్తము దాంట్లో అయితే వేయలేదు, మొత్తము గినాల మీద అయితే ఎత్తివేశాను. చూడండి, బాగా గమనించండి. ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో అన్నానికి అయితే వెళ్ళాలి. అలాగే నీళ్లు పారిన తర్వాత ఇంకా అదే రోజు ట్రాక్టర్ ద్వారా టిల్లర్ అయితే కొట్టించి పెట్టాలి. లేదంటే ఇంకా నీళ్ళు అయితే భూమి తాగేస్తుంది కదా, అలా టిల్లర్ కొట్టేసి పెడితే ఇంకా నీళ్ళు అయితే నిలబడిపోతాయి. దానికోసమే ఈ విధంగా మధ్యాహ్నం సమయంలో ఇంకా ట్రాక్టర్ తీసుకురావాలి కదా అనేసి 2 కైలకు ఈ విధంగా సగం సగం నీళ్ళు అయితే పెట్టిపోయాను. ఒకే పైప్ లైన్ ప్రతి కయ్యకు కూడా ఈ విధంగా వాళ్ళైతే పెట్టించాను. అంటే సులభంగా ఉండడం కోసము ఈ విధంగా అయితే చేసుకున్నాను. కాలువల ద్వారా అయితే చాలా కష్టంగా అయితే ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా అయితే చేశాను. ఇంకా నార్ ప్యాకెట్లు అయితే కొన్ని తీసుకొచ్చాను, అది కూడా మీకు చూపిస్తాను చూడండి.